గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం న్యూ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ న్యూ టాపిక్ ఏంటంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూస్. ఓకే, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. ఇక్కడ మనకి ఇందులో ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఇందులో ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఇస్తాడు. 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ మీన్స్ హ్యావింగ్ లెంత్, బ్రెత్ అండ్ హైట్. లెంత్, బ్రెత్, హైట్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అంటాం. కాబట్టి ఇందులో మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని మనం 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయాలి. 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఉన్న 3 డైమెన్షన్లో ఏవైనా 2 మాత్రం ఉంటాయి. అయితే లెంత్ బ్రెత్ కానీ, లేదంటే బ్రెత్ హైట్ కానీ, లేదంటే లెంత్ హైట్ కానీ మనకి ఈ డయాగ్రామ్ మనం ఆర్థోగ్రాఫ్ ప్రొజెక్షన్స్లో ఉంటాయి. ఈ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్కి అనదర్ నేమ్ వచ్చేసరికి ఐసోమెట్రిక్ వ్యూస్ని 2 డైమెన్షన్లో కన్వర్ట్ చేయడాన్నే మనం ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటాం. 2 డైమెన్షనల్ మీన్స్ ఆర్థోగ్రాఫిక్, 3 డైమెన్షనల్ మీన్స్ ఐసోమెట్రిక్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది కంపల్సరీగా ఇంపార్టెంట్ పాయింట్. 3 డైమెన్షనల్ అంటే ఐసోమెట్రిక్ వ్యూ. ఓకే, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ని మనం 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ అంటాం. 2 డైమెన్షనల్ అంటే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అని మీనింగ్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ప్రతి ఈ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్లో మనకి ఇచ్చే ఐసోమెట్రిక్ వ్యూ కంపల్సరీగా సమ్ రొటేషన్ చేసి ఉంటుంది అన్నమాట. అంటే మనకి స్ట్రైట్గా ఉండదు, లేదంటే మనకి పెర్పెండిక్యులర్గా కూడా ఉండదు, సమ్ రొటేషన్గా ఉంటుంది. ఎందువల్ల రొటేషన్గా ఉంటుందంటే మనకి స్ట్రైట్గా ఇస్తాడు అనుకోండి, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ కనబడుతుంది కానీ సైడ్ వ్యూ కనబడదు. అందువల్ల ఎప్పుడైతే సమ్ రొటేషన్ చేసి ఇచ్చాడో వాడు, అప్పుడు మనం ఫ్రంట్ వ్యూని ఐడెంటిఫై చేయొచ్చు, సైడ్ వ్యూని ఐడెంటిఫై చేయొచ్చు, టాప్ వ్యూని ఐడెంటిఫై చేయొచ్చు. ఆ 3 వ్యూస్ కనిపించడం కోసం మనకి క్లియర్గా వాడిచ్చే ప్రతి ఐసోమెట్రిక్ వ్యూని ఈ చాప్టర్లో సమ్ రొటేషన్ చేసి ఇస్తాడు. అది మెయిన్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మనం పర్టికులర్గా వాడిచ్చిన ఐసోమెట్రిక్ వ్యూ ఇచ్చిన తర్వాత లెంత్, బ్రెత్, హైట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. లెంత్ ఎంత, బ్రెత్ ఎంత, హైట్ ఎంత మనం అబ్జర్వ్ చేయాలి. కాబట్టి పర్టికులర్గా వాడు ఇప్పుడు ఇచ్చిన ఈ డయాగ్రామ్లో లెంత్ ఎంత అంటే ఇది లెంత్. హైయెస్ట్ డైమెన్షనింగ్ ఉన్నదాన్ని మనం లెంత్ అని తీసుకుంటాం, దట్ ఈస్ 50. నెక్స్ట్ బ్రెత్ వచ్చేసరికి ఇది లెంత్ కాబట్టి ఇది బ్రెత్ అవుతుంది, అది 40. అండ్ హైట్ వచ్చేసరికి యాజ్ వెల్ యాజ్ 40, హైట్ కూడా 40 ఇచ్చాడు. లెంత్ 50, బ్రెత్ 40 అండ్ హైట్ ఈజ్ ఆల్సో 40. ఓకే, ఆ 3 డైమెన్షన్స్ని మనం ఆ విధంగా ముందు నోట్ చేసుకోవాలి. 3 డైమెన్షన్స్ని మనం ఈ విధంగా నోట్ చేసిన తర్వాత మనకు ఏంటంటే మనం ఈ 3 డైమెన్షన్స్ యూజ్ చేసుకొని 3 వ్యూస్ డ్రా చేస్తాం. ఏంటా 3 వ్యూస్? ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం, నెక్స్ట్ టాప్ వ్యూ డ్రా చేస్తాం, నెక్స్ట్ మళ్ళీ మనం సైడ్ వ్యూ డ్రా చేస్తాం. ఓకేనా? కాబట్టి ఫ్రంట్ వ్యూ ఏది, సైడ్ వ్యూ ఏది మనం డిసైడ్ అయిన తర్వాత ఆటోమేటిక్ టాప్ వ్యూ అలాగే పైనుంచి వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం, టాప్ వ్యూలో ప్రాబ్లం ఉండదు. ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ మనం డిసైడ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడున్న ఈ 40 డైరెక్షన్ ఫ్రంట్ వ్యూ తీసుకోవాలా, 50 డైరెక్షన్ ఫ్రంట్ వ్యూ తీసుకోవాలా అనుకుంటే మనకి క్వశ్చన్లో ఒక్కొక్కసారి యారో ఇస్తాడు. ఎప్పుడైతే యారో ఇచ్చాడో అది కంపల్సరీగా ఫ్రంట్ వ్యూ కింద తీసుకోవాలి. స్పెసిఫిక్గా వాడు మెన్షన్ చేస్తాడు అది ఫ్రంట్ వ్యూ అని. ఇలా ఇటువంటి డైరెక్షన్స్ ఇవ్వలేని డయాగ్రామ్స్లో మనం ఏం చేస్తామంటే ఏదైతే మనకి హైయెస్ట్ డైమెన్షనింగ్ ఉందో, లెంత్ ఏది ఇటుపక్క అయితే మనకి లెంత్ ఉందో దాన్ని మనం ఫ్రంట్ వ్యూ కింద తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్న 40, 50లో 50 హైయెస్ట్ డైమెన్షనింగ్ కాబట్టి దాన్ని మనం ఫ్రంట్ వ్యూ కింద కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఈ డైరెక్షన్ నుంచి చూసే వ్యూ ఫ్రంట్ వ్యూ. పాయింట్ చాలా ఇంపార్టెంట్. డైరెక్షన్స్ ఏమి ఇవ్వకపోతే మాత్రం మనకి ఏదైతే లెంత్ ఉందో ఆ లెంత్ ఉన్న సైడే ఫ్రంట్ వ్యూ అవుతుంది. బ్రెత్ ఉన్న సైడు లేదంటే విత్ ఆర్ బ్రెత్ అది సైడ్ వ్యూ అవుతుంది. ఓకే, పైనుంచి ఎప్పుడు కూడా పైనుంచి ఆల్వేస్ టాప్ నుంచి చూసేది ఎప్పుడు కూడా టాప్ వ్యూ. ఇది ఆల్వేస్ టాప్ వ్యూ, దట్ ఈజ్ ఆల్వేస్ టాప్ వ్యూ. ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ మనం ఆల్రెడీ డిసైడ్ చేసాం. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ ఇటు సైడ్ ఉంది, మనకు 2 హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హ్యాండ్స్ని యూజ్ చేసుకుంటే ఇది నా రైట్ హ్యాండ్,
ఇది నా లెఫ్ట్ హ్యాండ్. ఇది ఒకసారి జాగ్రత్త వినండి. ఇది నా రైట్ హ్యాండ్. ఇది నేను పెన్సిల్ ఉన్న హ్యాండ్ రైట్ హ్యాండ్, పెన్సిల్ లేని హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఫ్రంట్ వ్యూ ఏ డైరెక్షన్లో, ఏ హ్యాండ్ వైపు ఉంది? రైట్ హ్యాండ్ వైపు ఉంది. ఫ్రంట్ వ్యూ అనేది రైట్ హ్యాండ్ వైపు ఉంది, సైడ్ వ్యూ అనేది నాకు లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉంది. కాబట్టి మనం ప్రొజెక్షన్ డ్రా చేసినప్పుడు ఫ్రంట్ వ్యూ మనం ప్రొజెక్షన్ చేస్తాం కాబట్టి అది లెఫ్ట్ సైడ్ ప్రొజెక్ట్ అవుతుంది, అంటే సైడ్ వ్యూ ప్రొజెక్ట్ చేసినప్పుడు రైట్ సైడ్ ప్రొజెక్ట్ అవుతుంది. ప్రొజెక్షన్స్ అంటే షాడో కాబట్టి మనం ఫ్రంట్ నుంచి చూసేటప్పుడు ఈ ఫ్రంట్ వ్యూ ఉన్న ఆబ్జెక్ట్ మనకి లెఫ్ట్ సైడ్ ప్రొజెక్ట్ అవుతుంది, సైడ్ వ్యూ ఉన్న ఆబ్జెక్ట్ మనకి రైట్ సైడ్ ప్రొజెక్ట్ అవుతుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో ప్రొజెక్షన్స్ అవుతాయి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అంటే మనం డ్రా చేసినప్పుడు ఫ్రంట్ వ్యూని, అంటే ఇది ఫ్రంట్ వ్యూ క్వశ్చన్లో రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తాం. సైడ్ వ్యూ మనకి ఆటోమేటిక్గా మన ఫ్రంట్ వ్యూ డిసైడ్ అయితే మిగతా అన్నీ వచ్చేస్తాయి. ఎందువల్లంటే ఫ్రంట్ వ్యూ కింద టాప్ వ్యూ వస్తుంది, టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ పక్కన సైడ్ వ్యూ వస్తుంది. ఓకే, కాబట్టి మెయిన్ మనకు ఫ్రంట్ వ్యూ తెలిస్తే చాలు. ఒకసారి మళ్ళీ చూసుకోండి. మెయిన్ ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ డ్రా చేయాలా, రైట్ సైడ్ డ్రా చేయాలనేది ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రంట్ వ్యూ అనేది లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తాం, కొన్నిసార్లు రైట్ సైడ్ డ్రా చేస్తాం. కాబట్టి వాడిచ్చిన ఈ డయాగ్రామ్లో ఫ్రంట్ వ్యూ అనేది ఇటు సైడ్ ఉంది, అంటే లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా ఒకసారి మీరు ఇలా చూసుకోండి. ఇప్పుడు నాకు పెన్సిల్ ఉన్న హ్యాండ్ వచ్చేసరికి రైట్ హ్యాండ్, నాకు ఫ్రంట్ వ్యూ కూడా ఇటు సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఆన్ షీట్లో డ్రా చేసినప్పుడు అది లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్. అదే ఒకవేళ ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, మన ఆన్ షీట్లో డ్రా చేసినప్పుడు రైట్ సైడ్ తీసుకోవాలి. ఈ పాయింట్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ వ్యూ మనం డిసైడ్ చేసేస్తాం అనుకోండి, ఫ్రంట్ వ్యూ డైరెక్షన్ అంటే లెఫ్టా రైటా మనం డిసైడ్ చేసేస్తే ఫ్రంట్ వ్యూ కిందన ఎప్పుడు కూడా టాప్ వ్యూ వస్తుంది, ఫ్రంట్ వ్యూ కింద ఎప్పుడు కూడా సైడ్ వ్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఫ్రంట్ వ్యూ మనకి ఎటు సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. కాబట్టి మనం ఆన్ షీట్లో డ్రా చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తాం. ఏంటి అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే దీని యొక్క ప్రొజెక్షన్ అనేది మనకు ఆపోజిట్గా ఫామ్ అవుతుంది కాబట్టి, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇది రైట్ సైడ్ కాబట్టి ఫ్రంట్ వ్యూ రైట్ సైడ్ కాబట్టి ఇది దీని యొక్క మనకి ప్రొజెక్షన్ ఆపోజిట్గా లెఫ్ట్ సైడ్ ఫామ్ అవుతుంది. అయితే ఆన్ షీట్లో ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఆన్ షీట్లో డ్రా చేసినప్పుడు సమ్ ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఏంటో చెప్తాను, అయితే ఫాలో అవ్వండి. ఓకే, మనం ఆన్ షీట్లో డ్రా చేసేటప్పుడు అక్కడ డైమెన్షన్స్ వాడిచ్చిన డయాగ్రామ్కి డైమెన్షన్స్ బట్టి ఒక్కొక్కసారి మన సింగిల్ పేపర్ సరిపోతుంది, లేదంటే ఒక్కొక్కసారి 2 పేపర్స్ కలిపి మనం డ్రా చేయాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ వాడిచ్చిన డయాగ్రామ్లో అన్ని స్మాల్ డైమెన్షన్స్ కాబట్టి నేను ఒక సింగిల్ పేపర్ని హారిజాంటల్గా రొటేషన్ చేసి డ్రా చేస్తాను. మీరు కూడా హారిజాంటల్గా రొటేషన్ చేసి డ్రా చేద్దాం. ఇందులో ఎక్స్ లైన్ వై లైన్ ముందు డ్రా చేసుకోండి. పేజ్కి కరెక్ట్గా సెంటర్లో డార్క్గా ఎక్స్ లైన్, ఎక్స్ యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ వై యాక్సిస్. ఎక్స్ వై ఎక్స్ డ్రా చేసుకున్నాను హాఫ్ ఎనీ లెంత్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎక్స్ వై ఎక్స్ డ్రా చేసిన తర్వాత ఈ పైన ఎక్స్ యాక్సిస్ పైన ఇది అన్ని డయాగ్రామ్కి కామన్ ప్రొసీజర్. ఎక్స్ యాక్సిస్ పైన సమ్ గ్యాప్ లీవ్ చేయండి. గ్యాప్ దేనికంటే మనకున్న రెండు ప్లేన్స్కి మీట్ అవ్వకుండా సమ్ గ్యాప్ లీవ్ చేస్తాం. అండ్ ఆ గ్యాప్లో మనం నేమింగ్ రాస్తాం. అండ్ నేమింగ్ మీన్స్ ఫ్రంట్ వ్యూ ఏది, టాప్ వ్యూ ఏది, సైడ్ వ్యూ ఏదని ఆ గ్యాప్ లీవ్ చేయండి. అక్కడ లైట్గా డ్రా చేసుకోండి. ఓకే, 10 mm గ్యాప్ లీవ్ చేయండి, 10 mm. అలాగే కిందను కూడా ఓకే. మనకి కిందకు వచ్చేసరికి ఒక 5 mm గ్యాప్ లీవ్ చేయండి సరిపోద్ది. 5 mm పాయింట్స్ పెట్టేసుకుందాం. ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఓన్లీ పైన మాత్రమే 10 mm, మిగతా అన్నీ కూడా 5 mm డ్రా చేసుకుందాం. ఈ లైన్ సెంటర్ లైన్కి పైన 10 mm గ్యాప్ తీసుకున్నాం. కింద వచ్చేసరికి 5 mm, మిగతా రిమైనింగ్ అన్నీ కూడా 5 mm తీసుకుందాం.
అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా. రైట్ సైడ్ కూడా 5 mm 5 mm తీసుకున్నాం. నేను సెంటర్లో పెట్టుకున్నాను 16కి 15కి, అందువల్ల నేను 5 mm 5 mm తీసుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ ఒక 5 mm, రైట్ సైడ్ కూడా ఒక 5 mm తీసుకుంటున్నాను. ఆ లైన్స్ మాత్రం లైట్గా డ్రా చేసుకోండి. ఓకే, ఇది ప్రతి డయాగ్రామ్కి మనం ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్. మనం ఎక్స్ వై లైన్స్ డ్రా చేసిన తర్వాత అబోవ్ ఎక్స్ యాక్సిస్ 10 mm తీసుకుంటాం, మిగతా అన్నీ కూడా 5 mm తీసుకుంటే సరిపోతుంది. లేదు 10 mm తీసుకున్న ప్రాబ్లం లేదు, మనకు ప్లేస్ ఇంపార్టెంట్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ పైన 10 mm అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ ఎక్స్ యాక్సిస్ కిందన బిలో ఎక్స్ యాక్సిస్ 5 mm, వై యాక్సిస్ రైట్ సైడ్ 5 mm, లెఫ్ట్ సైడ్ 5 mm తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఏ సైడ్ అవుతుంది, ఇది వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. నా పెన్సిల్ ఉన్నది రైట్ హ్యాండ్. ఓకే, గుర్తుపెట్టుకో, ఇది రైట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు మన డయాగ్రామ్లో మనం ముందు ఏమనుకున్నాం, ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేయాలి. ఇది లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మనం ఫ్రంట్ వ్యూ ఇక్కడ వస్తుంది, దాని కిందన ఎప్పుడు టాప్ వ్యూ ఉంటుంది, దాని పక్కన ఫ్రంట్ వ్యూ పక్కన సైడ్ వ్యూ ఉంటుంది. కాబట్టి ముందు మనం 3 రెక్టాంగిల్ బాక్సెస్ డ్రా చేసుకోవాలి. కాబట్టి ఫ్రంట్ వ్యూలో మనం ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయవలసింది, ఫ్రంట్ వ్యూలో ఇన్ ఫ్రంట్ వ్యూ వీ కన్సిడర్ length and height. In front view we consider length and height. In top view we consider length and breadth. In side view we consider breadth and height. కాబట్టి ఈ విధంగా 3 వ్యూస్ నుంచి మనం 3 రెక్టాంగిల్స్ డ్రా చేసుకున్నాం. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ మనం ఎటు సైడ్ డ్రా చేయాలి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రా చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రా చేస్తాం మనం. ఓకేనా, డయాగ్రామ్ పక్కన పెడదాం. ముందు ఒక 3 రెక్టాంగిల్స్ డ్రా చేసుకుందాం. కాబట్టి లెంత్ ఎంత, ఓకే లెంత్ ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. లెంత్ వచ్చేసరికి 50, బ్రెత్ 40, హైట్ ఈజ్ ఆల్సో 40. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మన ఫ్రంట్ వ్యూలో ఏం కన్సిడర్ చేయాలి, లెంత్ హైట్. కాబట్టి లెంత్ 40, హైట్ 40. నేను లెంత్ 40 లెంత్ 50, హైట్ 40. ఓన్లీ నేను ప్రిఫర్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 50 దగ్గర పాయింట్ పెట్టుకున్నాను. హైట్ కూడా మీరు ఇక్కడ డ్రాఫ్టర్ స్కేల్ యూజ్ చేయండి, రెక్టాంగిల్ కాబట్టి కంపల్సరీగా 90 రావాలి, 90 యాంగిల్. హైట్ వచ్చేసరికి 40. ఓకే, ఈ విధంగా ఒక రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. ఒక రెక్టాంగిల్ బాక్స్ అయింది ఫ్రంట్ వ్యూ. దాని కింద మనం ఇప్పుడు టాప్ వ్యూ డ్రా చేయాలి. టాప్ వ్యూలో వచ్చేసరికి మనం ఏం అబ్జర్వ్ చేయాలి, టాప్ వ్యూ వచ్చేసరికి లెంత్ బ్రెత్. కాబట్టి అగైన్ లెంత్ 50, బ్రెత్ కూడా 50. దీంట్లో లెంత్నే మనం ఈక్వల్గా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎలాగైతే మనం 50కి మార్క్ చేసుకున్నామో సేమ్ లెంత్ ఇప్పుడు ఈక్వల్. పైన లెంత్ ఎంత ఉందో కింద లెంత్ కూడా అంతే ఉండాలి. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 50కి పాయింట్ పెట్టుకుందాం. ఇందులో బ్రెత్ కూడా సేమే కాబట్టి బ్రెత్ కూడా సేమ్ 40. కాబట్టి 40 తిన్నంగా ఉండడం కోసం అందులో మీరు డ్రాఫ్టర్ స్కేల్ యూజ్ చేస్తే కొంచెం యాక్యురేట్గా వస్తుంది. కాబట్టి 8 దగ్గర పాయింట్ పెట్టుకున్నాను. 4 దగ్గర నుంచి చూసాను కాబట్టి 8 దగ్గర పాయింట్ పెట్టుకున్నాను. ఇది జాయిన్ చేద్దాం. రైట్గా జాయిన్ చేయండి. తర్వాత మనకు అవసరమైంది డార్క్ చేసుకుందాం. ఓకే, ఫ్రంట్ వ్యూ కోసం ఒక రెక్టాంగిల్ బాక్సు, టాప్ వ్యూ కోసం ఒక రెక్టాంగిల్ బాక్స్. ఓకేనా, ఫ్రంట్ వ్యూలో మనం లెంత్ 50,
హైట్ 40 అండ్ టాపిక్ వచ్చేసరికి లెంత్ బ్రెత్ కాబట్టి లెంత్ 50, బ్రెత్ ఈజ్ ఆల్సో 50. ఇక్కడ బ్రెత్ హైట్ ఈక్వల్ కాబట్టి 40 వచ్చినాయి. వేరే డయాగ్రామ్లో డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. ఈ పర్టికులర్గా వాడు ఇచ్చినప్పుడు ఈ డయాగ్రామ్లో బ్రెత్ 40 హైట్ కూడా 40 కాబట్టి ఇక్కడ టాప్ వ్యూ డ్రా చేసినప్పుడు కూడా 40 తీసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు ఫైనల్గా సైడ్ వ్యూకి వచ్చేసరికి మనకి బ్రెత్ అండ్ హైట్, బ్రెత్ 40 హైట్ కూడా 40. ఓకేనా, బ్రెత్ 40 హైట్ కూడా 40 కాబట్టి సైడ్ వ్యూకి 40కి మార్క్ చేసుకోండి. బ్రెత్ 40 అండ్ హైట్ సేమ్ ఇదే కదా, హైట్ ఇక్కడ 40గా తీసుకున్నాం, సేమ్ హైట్ ఈజ్ ఆల్సో 40. సేమ్ ఇలాగే సైడ్ వ్యూ కూడా ఒక రెక్టాంగిల్ బాక్స్. ఇలా మనం ఒక 3 రెక్టాంగిల్ బాక్స్ని డ్రా చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వాడిచ్చిన డయాగ్రామ్లో ఇది ఫ్రంట్ వ్యూ, ఇది సైడ్ వ్యూ, పైనుంచి చూసినది టాప్ వ్యూ. ఫ్రంట్ వ్యూ మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి, అంటే మనం యూజ్ చేసే హ్యాండ్, అంటే నేను యూజ్ చేసే హ్యాండ్ రైట్ కాబట్టి అది రైట్ సైడ్ ఉంది. ఓకేనా, ఒకవేళ ఇటు పక్క ఉంటే అది లెఫ్ట్ సైడ్ కింద తీసుకుంటాం. కాబట్టి ఇది ఫ్రంట్ వ్యూ మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి మన ఆన్ షీట్లో డ్రా చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఫాలో అవ్వాలి, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ వ్యూ ఉండాలి. కాబట్టి ఫ్రంట్ వ్యూలో లెంత్ మీ డైమెన్షన్స్ని ఇప్పుడు ఈ విధంగా రాయకండి, మీ ఐడెంటిఫికేషన్ కోసం రాస్తున్నాను. ఇది 50, ఇది 40. ఓకే, అలాగే టాప్ వ్యూకి వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 50, ఎందుకంటే ఇది లెంత్ కాబట్టి ఇది 40. అండ్ సైడ్ వ్యూకి వచ్చేసరికి బ్రెత్ హైట్ కాబట్టి 40. ఆ విధంగా 3 రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన డయాగ్రామ్ని చూడండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి మనకి ఫ్రంట్ వ్యూలో ఏమేమి కనబడతాయి అంటే, ఫస్ట్ ఈ బాక్స్ కనబడుతుంది ఫ్రంట్ వ్యూలో. ఇది అంటే ఆల్రెడీ షేర్ చేసి ఇచ్చాడు అక్కడ ఫ్రంట్ వ్యూ. అండ్ ఈ మొత్తం బాక్స్ ఇది ఒక రెక్టాంగిల్ బాక్స్ కనబడుతుంది, అది కూడా షేర్ చేసి ఇచ్చాడు. ఫ్రంట్ వ్యూ నాడు ఆల్రెడీ డాట్స్ కింద చూపించాడు కాబట్టి మనం ఈ బాక్స్ డ్రా చేద్దాం. కాబట్టి ఈ బాక్స్ యొక్క లెంత్ ఆల్రెడీ 50 mm, ఫస్ట్ రెక్టాంగిల్ బాక్స్. ఓకే, తర్వాత హైట్ వచ్చేసరికి 10 mm కాబట్టి 50 × 10 mm బాక్స్ డ్రా చేద్దాం. ఫ్రంట్ వ్యూ కాబట్టి కింద నుంచి వెళ్దాం మనం ఫస్ట్. కాబట్టి ఫ్రంట్ వ్యూలో 50 × 10 సైడ్ పెట్టుకుంటున్నాను. ఇది ఫ్రంట్ వ్యూలో 50 × 10. ఆల్రెడీ మనం 50 కాబట్టి 50ని డార్క్ చేసేయండి. ఇందా మనం లైట్గా తీసుకున్నాం, ఎందువల్లంటే కొన్ని తర్వాత అరేంజ్ చేసిన అవసరం వస్తుంది కాబట్టి ముందుగా లైట్గా డ్రా చేసుకోవాలి. కాబట్టి 50 ఆల్రెడీ మనకు బ్లాక్లో ఉంది కాబట్టి దాన్ని డార్క్ చేశాను 50. అండ్ హైట్ వచ్చేసరికి 10, ఇటు సైడ్ 10, ఇటు సైడ్ కూడా 10. కాబట్టి హైట్ 10 తీసుకుని 10 mm అంటే 1 cm. 1 cm పాయింట్ పెట్టుకున్నాం అండ్ జాయిన్ చేద్దాం. డార్క్గానే ఉంది కాబట్టి అక్కడ జాయిన్ చేశాను. ఓకే, ఇది కూడా డార్క్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ బ్లాక్ అయిపోయింది, ఈ బ్లాక్ని ఇక్కడ డ్రా చేస్తాం. ఇప్పుడు ఈ బ్లాక్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ బ్లాక్ ఎంత ఉంటుంది, దీని యొక్క లెంత్ ఎంత ఉంటుంది, 50 ఉంటుంది కాబట్టి లెంత్ పరంగా ఈక్వల్. ఇది 50 కాబట్టి ఇది కూడా 50నే. ఇప్పుడు దీని హైట్ కావాలి మనకి, హైట్ ఎంత ఉంటుంది కావాలి. ఇప్పుడు టోటల్గా హైట్ ఎంత 40లో ఆల్రెడీ ఈ హైట్ డ్రా చేస్తాం మనం. ఈ హైట్ ఎంత 10. ఈ బ్లాక్ 10 తీసేస్తే ఈ హైట్ కంపల్సరీగా ఎంత ఉంటుంది 30 ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది 30 ఉంటుంది. ఎందుకంటే టోటల్ హైట్ 40 కాబట్టి ఆల్రెడీ 10 mm అని డ్రా చేస్తాం కాబట్టి 40 - 10 చేస్తే 30 ఉంటుంది ఈ హైట్. కాబట్టి మీరు రిమైనింగ్ బ్లాక్ చూసుకుంటే కంపల్సరీగా 30 వస్తుంది. ఓకే, కాబట్టి ఆ బ్లాక్ని మీరు డార్క్ చేస్తే సరిపోతుంది అన్నమాట ఇంకా. కాబట్టి రిమైనింగ్ బ్లాక్ని మనం డార్క్ చేద్దాం.
దట్ ఈజ్ ఫ్రంట్ వ్యూ. ఓకే, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాడిచ్చిన ఈ ఐసోమెట్రిక్ వ్యూలో ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఈ విధంగా ఫామ్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, మధ్యలో గ్యాప్ ఉంది కదా అనుకుంటే, ఆ గ్యాప్ మనం డ్రా చేసినప్పుడు మన వ్యూ ఎలా ఉంటుందంటే ఈ బ్లాక్కి ఈ బ్లాక్ అనేది యాడ్ అయిపోయినట్టు ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది మనకి ఫ్రంట్ వ్యూ. మనం అటు సైడ్ నుంచి చూసినప్పుడు ఇది బ్యాక్ ఉన్నా సరే మనం డ్రా చేసినప్పుడు ఈ విధంగా యాడ్ అయిపోయినట్టు డ్రా చేసుకుంటాం. అంటే ఇక్కడున్న బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ని ఫ్రంట్ వ్యూ చూస్తే మనకి ఇది కనబడుతుంది కాబట్టి మనం డ్రా చేసినప్పుడు ఈ గ్యాప్ అనేది మనకు టాప్ నుంచే కనబడుతుంది. టాప్ నుంచి చూసినప్పుడు కనబడుతుంది, ఫ్రంట్ నుంచి చూసినప్పుడు గ్యాప్ కనబడుతుంది. ఈ బ్లాక్ ఒకటే కనబడుతుంది మనకు ఫ్రంట్ నుంచి. అందువల్ల ఏం చేస్తామని డ్రా చేసినప్పుడు దీన్ని ఈ విధంగా జాయిన్ అయిపోయినట్టు మనం ఎడ్జిమ్ చేసుకొని డ్రా చేస్తాం. ఓకేనా, అది దట్ ఈస్ ఫ్రంట్ వ్యూ. నెక్స్ట్ ఇప్పుడు మనం టాప్ వ్యూ డ్రా చేద్దాం. ఫ్రంట్ వ్యూ కింద టాప్ వ్యూ ఉంటుంది కాబట్టి టాప్ వ్యూ డ్రా చేద్దాం. కాబట్టి టాప్ వ్యూలో వచ్చే బ్లాక్స్ వచ్చేసరికి ఇక్కడ రాస్తున్నాను నేను, ఇది టాప్ వ్యూ అండ్ రిమైనింగ్ బ్లాక్ కూడా టాప్ వ్యూ. ఓకే, ఇప్పుడు మనకి ఈ బ్లాక్ డ్రా చేసేస్తే ఆటోమేటిక్గా ఈ రిమైనింగ్ బ్లాక్ ఇది మిగిలిపోతుంది. మనకు ఆల్రెడీ రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేసుకున్న మెయిన్ పర్పస్ అదే. ఎప్పుడైతే మనం ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి టాప్ వ్యూలో ఈ బ్లాక్ డ్రా చేస్తాం అనుకోండి, రిమైనింగ్ బ్లాక్ ఇదే అవుతుంది. ఓకేనా, టాప్ వ్యూ తీసుకుందాం. టాప్ వ్యూ సరికి మన ఫ్రంట్ వ్యూ సైడ్ ఎడ్జిమ్ చేసుకున్నట్టు డ్రా చేయాలి కాబట్టి ఫ్రంట్ వ్యూకి రివర్స్లో ఉంది టాప్ వ్యూ. కాబట్టి మనం పైన బ్లాక్ డ్రా చేద్దాం. ఆ బ్లాక్ యొక్క లెంత్ ఇదంతా 50 అండ్ దిస్ ఈజ్ 40. కాబట్టి పైనుంచి మనం పైన తీసుకున్నాం కాబట్టి అగైన్ 10కి మార్క్ చేసుకోండి. 10కి మార్క్ చేసుకుందాం. ఓకే, జాయిన్ చేద్దాం డార్క్గా. ఓకే, దట్ ఈస్ 10 into 15 mm బ్లాక్. టాప్ పైన ఉంది కాబట్టి ఓకే, ఇది 10 into 15 mm బ్లాక్. ఈ బ్లాక్ ఇక్కడ మనం డ్రా చేస్తాం. ఇప్పుడు రిమైనింగ్ బ్లాక్ ఇది డ్రా చేయాలి. ఇదంతా రిమైనింగ్ గ్యాప్ అదే అవుతుంది కాబట్టి ఇంకా మనం డ్రా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా డార్క్ చేసి సరిపోద్ది. ఫ్రంట్ వ్యూకి క్వైట్ ఆపోజిట్. ఫ్రంట్ వ్యూలో కిందన ఈ చిన్న బ్లాక్ ఉంది, దానిపైన పెద్ద బ్లాక్ ఉంది. టాప్ వ్యూలో ఫస్ట్ మనకి చిన్న బ్లాక్ ఉంది, తర్వాత బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ ఉంది. అంటే మనం టాప్ వ్యూ డ్రా చేసినప్పుడు కూడా ఆ టాప్ వ్యూని మన డైరెక్షన్ అంటే ఫ్రంట్ వ్యూ సైడ్ రొటేషన్ చేసినట్టు ఎజ్యూమ్ చేసుకోవాలి. అంటే దీన్ని మనకి ఫ్రంట్ వ్యూ సైడ్ ఈ విధంగా రొటేషన్ అయినట్టు ఎజ్యూమ్ చేసుకోవాలి మన పక్కకి. అందువల్ల ఈ విధంగా వస్తుంది మనకి డయాగ్రామ్. కాబట్టి రిమైనింగ్ మొత్తం అంతా కూడా నేను డ్రాప్ చేసేస్తున్నాను. ఓకే, దట్ ఈస్ టాప్ వ్యూ. అండ్ ఫైనల్గా మనకు మిగిలింది సైడ్ వ్యూ. ఇక్కడ మీకు సైడ్ వ్యూ అబ్జర్వ్ చేస్తే ఇందులో సైడ్ వ్యూ ఏది, ఈ మొత్తం ఈ ఎల్ షేప్లో ఉన్నది సైడ్ వ్యూ కింద వస్తుంది. ఈ ఎల్ షేప్లో ఉన్నదంతా కూడా మనకి సైడ్ వ్యూకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని డ్రా చేద్దాం. ఓకే, సైడ్ వ్యూ ఈ కార్నర్లో ఉంది కాబట్టి, లెఫ్ట్ కార్నర్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం డ్రా చేద్దాం. కాబట్టి ఆల్రెడీ హైట్ వచ్చేసరికి సేమ్ యాస్టీజ్గా వాడు 40 mm ఇచ్చాడు కాబట్టి 40 mm మనకు కావాలి. ఈ గ్యాప్ వచ్చేసరికి 10 mm. కాబట్టి ఈ గ్యాప్ నేను 10 mm తీసుకుంటున్నాను. 10 mm పాయింట్ పెట్టుకుంటాను. 10 mm. ఓకే, అలాగే ఇక్కడ కూడా కిందను కూడా దీని యొక్క ఈ ఎల్ యొక్క హైట్ వచ్చేసరికి 10 mm. కాబట్టి ఇక్కడ ఎల్ హైట్ కూడా 10 mm కాబట్టి ఇక్కడ 10 mm పాయింట్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండు లైన్స్ని కలుపుతూ ముందు లైట్గా జాయిన్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఒక లైను, ఇక్కడ నుంచి కూడా ఒక లైన్ డ్రా చేద్దాం. రెండు ఇన్సెక్ట్ అయిన పాయింట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు దట్ ఈస్ ద సైడ్ వ్యూ.
ఇప్పుడు మనం రిమైనింగ్ బ్లాక్స్ని డార్క్ చేసుకుందాం. రిమైనింగ్ షేప్ మొత్తం డార్క్ చేసేద్దాం. 40 mm మనకి డయాగ్రామ్లో ఉంది. అలాగే ఈ 40 mm కూడా డయాగ్రామ్లో ఉంది. ఇక్కడ నుంచి 10 mm వరకు మాత్రం డయాగ్రామ్లో ఉంది. అందులో ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాను నేను. ఇక్కడ నుంచి ఆ పాయింట్ వరకు డార్క్ చేసుకుందాం. 2 లైన్స్ మీట్ అయిన పాయింట్ వరకే మనకి ఎల్ షేప్ ఉంది. మధ్యలో గ్యాప్ కంపల్సరీగా 10 mm మిగులుతుంది. ఇక్కడ నుంచి కూడా సేమ్. మీరు ఈ ఆర్థోగ్రాఫ్ ప్రొజెక్షన్స్ డ్రా చేసినప్పుడు ప్రతిసారి కూడా డ్రాఫ్టర్ స్కేల్ యూజ్ చేయండి. ఓకే, దట్ ఈస్ ద సైడ్ వ్యూ. బట్ సైడ్ వ్యూలో మనకి గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ అనేది మనకు ఫామ్ అవ్వాలంటే ముందుగా మనం డ్రా చేసుకునే రెక్టాంగిల్ బాక్స్లో ఈ పోర్షన్ అరేంజ్ చేసేయాలి. ఓకే, ఇది కాన్సెప్ట్. అంటే ఫ్రంట్ వ్యూలో మనం అరేంజ్ చేయవలసిన పోర్షన్స్ ఏమీ లేవు. ఫ్రంట్ వ్యూలో మనం అరేంజ్ చేయవలసిన ఇది కాబట్టి ఫ్రంట్ వ్యూ. టాప్ వ్యూలో ఇది ఈ బ్లాక్ కాబట్టి ఫ్రంట్ వ్యూ. బట్ సైడ్ వ్యూ చూసినప్పుడు ఈ గ్యాప్ అనేది మనకు వచ్చింది కాబట్టి అక్కడ మనం గ్యాప్ తెలియడం కోసం లైన్స్ అరేంజ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఫైనల్గా దీనికి డైమెన్షనింగ్ ఇవ్వాలి. మనం దీనికి డైమెన్షనింగ్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ వ్యూ తీసుకుందాం. ఇది ఫ్రంట్ వ్యూ. ఇది టాప్ వ్యూ. ఇది వచ్చేసరికి సైడ్ వ్యూ. ఓకే, డైమెన్షన్ చూస్తున్నా నేను. ఈ బ్లాక్ వచ్చేసరికి 10 30 కాబట్టి తిన్నంగా డైమెన్షనింగ్ లైన్ ముందు ఎక్స్టెన్షన్ లైన్స్ డ్రా చేద్దాం. కొంచెం డిస్టెన్స్లో సమ్ డిస్టెన్స్ తీసుకొని లైట్గా ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, అలాగే థర్డ్ బ్లాక్ ఉంది కాబట్టి నో నీడ్ టు డ్రా. అండ్ డైమెన్షనింగ్ లైన్. ఓకే, అలాగే కిందను కూడా సేమ్. కింద కూడా డైమెన్షన్ లైన్ డ్రా చేసుకుందాం. ఎక్స్టెన్షన్ లైన్స్. ఓకే, అండ్ హైలైట్స్. అలా ఇక్కడ కూడా సేమ్. టాప్ వ్యూలో కూడా ఓకే. నేను ఎలాంటి డైమెన్షన్ యూజ్ చేస్తాను కాబట్టి డైమెన్షనింగ్ వచ్చేసరికి 10 రిమైనింగ్ 30 సేమ్ యాస్టీజ్గా 10 రిమైనింగ్ 30. ఓకే, అలాగే మిగతా డైమెన్షనింగ్ ఇక్కడ టాప్లో వేద్దాం. రిమైనింగ్ డైమెన్షనింగ్ టాప్లో వేస్తున్నాను నేను. ఎక్స్టెన్షన్ లైన్, డైమెన్షనింగ్ లైన్, రైట్స్. టోటల్గా లెంత్ వచ్చేసరికి 50. ఓకే, ఈ కిందన కూడా సేమ్ 50 కాబట్టి ఇంకా ఇక్కడ ఈ లెంత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది 50, ఇది 50. ఇంక ఇవన్నీ బ్లాక్స్ ఏం రాలేదు కాబట్టి స్ట్రైట్ లైన్సే కాబట్టి ఇందులో మనం టాప్లో ఇస్తాం కాబట్టి ఇవన్నీ కూడా 50. ఇది 50, 50, 50 ఇవన్నీ కూడా 50 అవుతాయి. కాబట్టి ఇటు సైడ్ మనకి డైమెన్షనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ తీసుకుందాం. కాబట్టి దీని డైమెన్షనింగ్ వస్తే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఈ బ్లాక్ లెంత్ ఈ బ్లాక్ హైట్ కావాలి. ఆల్రెడీ మనకి దీనికి సిమిలర్గా ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి మళ్ళీ దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ 10 కాబట్టి ఇది 10 కాబట్టి ఇది కూడా 10. రిమైనింగ్ హైట్ 30 ఇక్కడ ఇస్తాం
కాబట్టి దీని డైమెన్షన్ ఆల్రెడీ ఇక్కడ ఇస్తాం, ఈ డైరెక్షన్లో ఇవ్వలేదు. కాబట్టి ఈ డైరెక్షన్లో ఇక్కడ మనం టాప్లో మెన్షన్ చేద్దాం. ఇక్కడ సైడ్ వ్యూ అని రాసాం కాబట్టి టాప్ వ్యూలో మెన్షన్ చేద్దాం. కాబట్టి ఫస్ట్ ఎక్స్టెన్షన్ లైన్స్ డ్రా చేసుకుందాం. దీని తిన్నంగా ఇది ఒక బ్లాక్ ఉంది ఇక్కడ, దీని తిన్నంగా ఇంకొక బ్లాక్. ఓకే, అండ్ డైమెన్షనింగ్ లైన్ అండ్ arrow heads. ఇది వచ్చేసరికి 10, ఇది వచ్చేసరికి ఎంత 30. ఓకే, ఇది మన డయాగ్రామ్ యొక్క ఆన్సర్. డయాగ్రామ్ ఫైనల్ డయాగ్రామ్ ఇది ఈ డయాగ్రామ్ యొక్క ఇది ఐసోమెట్రిక్ వ్యూ, ఇది వచ్చేసరికి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్. ఈ విధంగా డ్రా చేయాలి. ఇది 10 మార్క్స్ క్వశ్చన్ అన్నమాట. డ్రాయింగ్లో మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మినిమం క్లారిటీ అంటే మినిమం విజువలైజేషన్ ఉన్న వాళ్ళు ఈజీగా డ్రా చేయాల్సిన టాపిక్ ఇది. చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. మనకున్న అబ్జర్వేషన్ ప్రకారం ఫ్రంట్ వ్యూ ఏంటి, సైడ్ వ్యూ ఏంటి, టాప్ వ్యూ ఏంటి, మీరు అబ్జర్వేషన్ చేసుకోగలిగితే ఆన్ పేపర్ మీద ఈ విధంగా ఈజీగా డ్రా చేయగలరు. ఓకే, నెక్స్ట్ క్లాస్ అంటే నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.